మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ప్రియ దైవజనమా, నిర్గమకాండము బైబిల్ స్టడీలో భాగముగా ఈ 16వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత తరమబడుతూ ఎర్ర సముద్రము ఎదుట నిలిచి దేవునికి మొరపెడుతున్న సందర్భములో దేవుడు మోషేకు సెలవిస్తున్న మాట ఇది: నీవు నీ కర్ర ఎత్తి సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్య ఆరిన నేలను నడిచిపోతారు అని. ప్రియ దైవజనమా, ఇక్కడ ఇశ్రాయేలీయుల ఎదుట సమస్య ఒక ఎర్ర సముద్రముగా మనం చూడవచ్చు. కానీ దేవుడు ఆ సమస్యనే పరిష్కారముగా మార్చుచూ ఉన్నాడు. సముద్ర ప్రవాహాన్ని స్తంభింపచేసి ఆరిన నేల మీద జనులు నడిచిపోయేలాగా మోషేను తన కర్రను ఎత్తి సముద్రము వైపు చేయి చాపి పాయలుగా చేయమంటూ ఉన్నాడు. ఇక్కడ కర్ర దేవుని వాగ్దానమునకు, దేవుని నడిపింపుకు సాదృశ్యంగా ఉంది. మనము కూడా మన జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ సమస్య గురించి మనము దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు ఆ సమస్యనే దేవుడు మనకు పరిష్కారముగా మార్చివేయగలడు. అవును ప్రియ దైవజనమా, సముద్ర జలాలను ఎండిపోజేసి ఆరిన నేల మధ్య ఇశ్రాయేలీయులను నడిపించిన ఆ దేవాది దేవుని బల ప్రభావముల ముందు మన సమస్యలు ఏపాటివి? వాక్యము సెలవిస్తూ ఉంది కదా, ఆయన కార్యము చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడు అని. అవును, దేవుడు మన జీవితాలలో జోక్యము చేసుకుంటే, వాగ్దానము ఎత్తిపట్టి మనము ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో దేవుడు కార్యము చేస్తే దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవ్వడు ఈ భూలోకములో ఉండడు. అవును, మన దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడో ఒక్కసారి మీకు జ్ఞాపకము చేస్తాను. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము సమస్యల్ని చూచి భయపడకూడదు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మన దేవుడు అద్భుత కార్యములను చేసే దేవుడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారం పరిశోధింపజాలని మహాకార్యములు చేసే దేవుడు. మన ఊహకు, మన తలంపులకు అందని కార్యములను ఆయన చేసేవాడుగా ఉన్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ప్రకారం ఎవ్వడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు చేయగలిగినవాడు. ఈ కార్యము అసలు ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది అని కూడా ఎవ్వరూ తెలుసుకోని విధముగా మహత్తైన కార్యము నా జీవితంలో ఆయన జరిగించగలడు. 118వ కీర్తన 15వ వచనం ప్రకారం సాహస కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. 136వ కీర్తన 4వ వచనం ప్రకారం మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం ప్రకారం వింత కార్యములు జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ కార్యముల ద్వారా మనలనే మనుషుల ఎదుట ఒక వింతగా, ఒక వేడుకగా ఆయన నిలవబెట్టగలడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 17వ వచనం ప్రకారం ఘనమైన కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయమై నీవు పరిష్కారము లేదు అని చింతిస్తూ ఈ మాటలు వింటూ ఉన్నావో, నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నీ పట్ల కార్యము చేస్తే దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవ్వడూ లేడు. నీ పట్ల ఘనమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, వింతైన కార్యములు, అద్భుత కార్యములు చేయగలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. కాబట్టి భయపడక ధైర్యము వహించి వాగ్దానము ఎత్తిపట్టి ఆ సమస్యతో పోరాడవలసిందిగా, ఆ సమస్యను ఆజ్ఞాపించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను.
అవును, ఆ ఎర్ర సముద్రము వద్ద ఇశ్రాయేలీలు ఎదుర్కొన్న సమస్య ఏ రీతిగా చీల్చబడిందో, వారికి ఒక మార్గము ఏర్పడిందో, అట్టి రీతిగా నీ సమస్య కూడా చీల్చబడుతుంది. నీ కొరకు ఒక మార్గము దేవుడు తెరవనై ఉన్నాడు. నీ పట్ల గొప్ప కార్యములు చేసి అనేకుల ఎదుట నిన్ను సాక్షిగా నిలవబెట్టనై ఉన్నాడు. నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మా స్తుతికి రక్షణకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా వారి జీవితాలలో పరిష్కరించబడని సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఈ మాటలు విని ఉన్నారో, అటు వారి జీవితములో ఆ సమస్యే ఒక పరిష్కారముగా మీరు మార్చివేసి వారి పట్ల గొప్ప కార్యములు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనగలరని మా కొరకు త్వరలో రానయున్న యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నీ ఇంట ముసలివాడు ఒక్కడునూ లేకపోవును, నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమౌదురని ఎవరిని గూర్చి యెహోవా సెలవిచ్చెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.